Oh God. హాయ్ అండి, వనక్కం, నమస్తే, మీ సుప్రియ. సారీ, నేను ఈరోజు చాలా సాడ్గా ఉన్నా. యాక్చువల్లీ ఈరోజు కొంచెం యాక్సిడెంట్ జరిగింది అండి. నాకు థ్రెడ్మిల్ నుంచి పడిపోయాను సడన్లీ. యాక్చువల్లీ భయపడాను. ఒక డోర్ సడన్లీ క్లోజ్ అయితే నాకు భయపడి పడిపోయా, స్లిప్ అయిపోయా. అండ్ అదే హాస్పిటల్ వెళ్తున్నా. మమ్మీకి ఎక్కడ ట్రీట్మెంట్ చూపించానో అక్కడే వెళ్తున్నా. అక్కడ వెళ్ళిన తర్వాత మాట్లాడతాం, ఓకేనా? చాలా పెయిన్ అవుతుంది, అసలు చెప్పలేకపోతున్నా, చాలా పెయిన్ అవుతుంది. హలో అండి, ఏమైంది? జిమ్ లో వెళ్ళా, పడిపోయా. మొత్తం ట్రెడ్మిల్ నుంచి జోరుగా స్లిప్ అయ్యాను. ఒక రేంజ్ తగిలింది. ఈ మోకాలు చాలా తగిలింది. దీంట్లో ఇది కొంచెం ఎక్కువ పెయిన్ అవుతుంది. 2 days బ్యాకే మీ మదర్ వచ్చారు ట్రీట్మెంట్ కి. ఇదో నా మదర్దే తీసుకుని వచ్చారు. తెచ్చారా? నాకే యూజ్ అయింది ఈ రోజు అనుకోకుండా. కొంచెం చాలా ఒకసారి చూస్తున్నాను. పెయిన్ ఉందా? లైట్ గా ఉంది. ఇది అయితే చాలా పెయిన్ అవుతుంది. కొంచెం స్ట్రైట్ గా పైకి లేపండి, ఇలా. రెండు కాలా? ఒకటి. ఓకే. ఓకే, ఇది ఓకే. పెయిన్ ఉందా? సర్వైకల్ కంప్రెషన్స్ అయినాయి మళ్ళీ. పెయిన్ ఉందా? పెయిన్ ఉంది. టైట్నెస్ ఉంది, హెవీ స్పాజం ఉంది. టైట్నెస్ ఎక్కువగా ఉంది, హెవీ స్పాజం ఉంది, మగిలికి వచ్చింది. వెనక నడుము పట్టేసింది మీకు, పట్టేసి కింద యాంకిల్ దగ్గర కూడా కొంచెం స్ట్రెయిన్ అయింది. దానివల్ల పెయిన్ వస్తుంది. ఇప్పుడు నేను ట్రీట్మెంట్ చేస్తాను, చూద్దాం. ఓకే, రేపు షూట్ ఉంది. ఈరోజు చాలా పెయిన్ అవుతుంది. ఎట్లా మరి సెట్ అవుతుందా ఈరోజు? యా, ఈజీగా సెట్ అవుతుంది. ఇప్పుడు వచ్చారు కదా, నార్మల్గా వాక్ చేసుకుంటూ వెళ్తారు, ఈజీగా సెట్ అవుతుంది. నో నీడ్ టు వరీ. థ్యాంక్ యూ. చూసారు కదా డాక్టర్ ఏం చెప్పారు. ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము.
ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాతే చూస్తా నా పెయిన్ తగ్గుతుందా లేదా చూడాలి. ఎందుకంటే మమ్మీకి ఎప్పుడు తీసుకొచ్చాను, మమ్మీకి ఓవర్ చాలా పెయిన్ ఉంటుంది, యాక్చువల్ లెగ్ అండ్ బ్యాక్. అప్పుడు వచ్చిన తర్వాత మమ్మీకి ఒక 100లో 80% పైనే తగ్గింది, రిలీఫ్ అయ్యి ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు నాది చూడాలి, నాది అంటే 100% పెయిన్ ఉంది. ఇప్పుడు నాకు జస్ట్ ఎంత తగ్గుతుంది చూడాలి. ఎల్లుండి షూట్ ఉంది, దానికోసం రెడీ అవుతున్నా. సారీ, నేను బాగా సైలెంట్ అయిపోతున్నా, బాగా ఇమోషనల్ అవుతున్నాను. సారీ. ఇప్పుడు ట్రీట్మెంట్ ఎలా స్టార్ట్ చేస్తారండి? సో మీకు బ్యాక్ పెయిన్ ఉంది కదా, సో ఫస్ట్ మయోఫేషియల్. బ్యాక్ పెయిన్ అంటే లెగ్, నాకు యాక్చువల్ Okay. పెయిన్ ఉంది. సో లెగ్ కి కూడా సో ఏంటి అంటే ఐఎఫ్టి, అల్ట్రాసౌండ్ అని మనకి థెరపీస్ ఉంటాయి. సో వాటి వల్ల పెయిన్ రిలీఫ్ ఉంటుంది. ఓకేనా? సో వాటితో పాటు కొన్ని ఎక్సర్సైజ్ చెప్తాం, అవి రెగ్యులర్ గా చేసుకుంటే సరిపోతుంది. అండ్ Okay. బ్యాక్ వచ్చేసి కొంచెం మయోఫేషియల్ రిలీజ్ చేస్తాం, ఇంకా కప్పింగ్, అక్యుపంచర్ అని మన దగ్గర థెరపీస్ ఉన్నాయి. పిన్స్ పెడుతున్నా. ఓకే, కొంచెం పెయిన్ఫుల్ ఉంటుంది. ఇంకొక 2 పెడతా. అయిపోయింది. సో ఇది యాక్యుపంచర్. సో దీని వల్ల బాడీలో ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతుంది. ప్లస్ ఇది వచ్చేసి ఐఆర్ఆర్. ఇంకా సో రెండు కాంబినేషన్ లో పెడితే ఏమవుతుందంటే కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, టిష్యూ రీజనరేషన్ కూడా ఫాస్ట్ అవుతుంది. సో ముందు వైపు వస్తుందా వెనక వైపు వస్తుందా పెయిన్? ముందు వైపు. సో ఇది వచ్చేసి టెన్స్. ఇంకా సో ఎట్లా అంటే మజిల్ని చిన్నగా స్టిమ్యులేట్ చేసి పెయిన్ పాత్వేని యాక్టివేట్ చేస్తుంది. సో పెయిన్ అనేది ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రిలీవ్ అవుతుంది. ఓకేనా? సో ఇంటికి వెళ్ళాక వీలైతే ఐస్ ప్యాక్ పెట్టండి జాయింట్కి. ఓకే, స్కిన్ సెన్సిటివిటీ ఉందా? ఇది వచ్చేసి అల్ట్రాసౌండ్ అంటారు. సో ఇది డెప్త్ కొంచెం ఎక్కువ ఉంటుంది, పెనిట్రేటింగ్. ఓకే, సో లోపల టిష్యూ ఉంటుంది కదా, సో టిష్యూ ఏదైనా డ్యామేజ్ ఉన్నా మనకి హీలింగ్ ప్రాసెస్ ఫాస్ట్ చేస్తుంది. సో పెయిన్ రిలీవ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది.
సో ఇవి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తాయి. ఓకే, ఎప్పుడైతే మజిల్ వీక్ కానీ టైట్ గానీ అవుతుందో ఇంప్రాపర్ సర్క్యులేషన్ వల్ల పెయిన్ అనిపిస్తుంది. సో ఇవి వచ్చేసి టైట్నెస్ రిలీజ్ అవుతుంది, ప్లస్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, పెయిన్ ఉంది ఇక్కడ, ఫ్రీగా వదిలేసేయండి. లూస్ లూస్ లూస్. ఇప్పుడు అనండి. ఏ అంటే నోరు పడిపోయిందా? ఇంకొకసారియా? ఓకే, లూస్, ఫ్రీగా వదిలేయండి. లూస్ లూస్ లూస్. ఓకే, రివర్స్ పడుకోండి. కొంచెం కిందికి జరగండి, చేతులు కిందికి పెట్టేసేయండి. లూస్ లూస్ లూస్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అవుట్. లూస్ చేయండి, టైట్ చేస్తున్నాను. సార్ ఏంటి సార్ అది? వెయిట్ నా వైపు తిరగండి, ఇక్కడ పట్టుకోండి. ఓకే, మళ్ళీ తిరగండి. ముందుకు తిరగండి, సైడ్కి తిరగండి, సైడ్కి తిరగండి. టోటల్ పట్టుకోండి. లూస్. ఓకే, ఇప్పుడు లేచి వాక్ చేసి చెక్ చేయండి. ఫ్రీ అయిపోయింది. ఓకే, కాఫీ కాఫీ కాఫీ. ఎలా ఉందండి ఇప్పుడు? పర్వాలేదండి. బెటర్. నేను అనుకున్నా నా లెగ్ ఒకటి పెయిన్ అనుకున్నా, నా బ్యాక్ కూడా లైట్ గా పెయిన్ ఉంది. అది మీకు తెలిసిపోయింది. చెప్తారు కదా డాక్టర్స్ దగ్గర మనం ఏంది కూడా దాచకోసం కుదరదు. అది నిజంగా అండి, నాకు లెగ్ పెయిన్ ఉంది అనుకున్నా, లెగ్తో పాటు బ్యాక్ కూడా నాకు మసల్ టైట్ అయిపోయింది. దానివల్ల ఇంకా ఎక్కువ పెయిన్ వస్తుంది కదా. ఇప్పుడు నిజంగా మీ ట్రీట్మెంట్ వల్లే మొత్తం సరి. ఇంకా మెడిసిన్స్ అని ఏం అవసరం లేదు. మెడిసిన్ ఏం అవసరం లేదు. మీకు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేసి రూట్ కాజ్ కి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో మెడిసిన్ అనేది ఎటువంటిది అవసరం అంటే మీరు ఇప్పుడు చేసేది ఏ ట్రీట్మెంట్ కూడా మెడిసిన్స్ ఏది ఉండదు. లైక్ బ్యాక్ పెయిన్ దగ్గర నుంచి నీ పెయిన్, నెక్ పెయిన్, ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్స్ అయినా కానీ వితౌట్ సర్జరీ మనము వితౌట్ మెడిసిన్ మనం ట్రీట్మెంట్ చేయడం. కొంతమంది అండి బయట రివీల్ చేస్తున్నారు ఇంజెక్షన్ ఒకటి వేస్తే పెయిన్ మొత్తం రిలీఫ్ అయిపోతుంది, లైఫ్ లో కూడా పెయిన్ రాదు. అది జెన్యూనా లేకపోతే అట్లా అది జెన్యూనా లేదా అని నేను చెప్పలేను. అది డిపెండ్స్ అపాన్ ద పర్సన్ టు పర్సన్. లైక్ కొన్ని స్టెరాయిడ్స్ ఉంటాయి, కొన్ని పిఆర్పి ట్రీట్మెంట్స్ ఉంటాయి, అట్లా. సో పేషెంట్ కండిషన్ బట్టి వాళ్ళు సజెస్ట్ చేస్తూ ఉంటారు. అది కరెక్ట్ రాంగ్ అని మనం చెప్పడానికి లేదు. ఈ రోజు ఇక్కడికి లైక్ ఇంతకుముందు ఒకసారి విజిట్ చేశారు మీ మదర్ ని తీసుకొని, మళ్ళీ మీరు రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది. సో ఆల్మోస్ట్ మొత్తం రికవరీ అయిపోయినట్టే ఉన్నారు కదా.
నెక్స్ట్ షూట్ కోసం అయితే పర్ఫెక్ట్ రెడీగా ఉన్నా. No problem. లైక్ పేషెంట్ కండిషన్ బట్టి ట్రీట్మెంట్ ప్రొసీజర్ సెషన్స్ అలా ఉంటది. ఇప్పుడు మీకు ఏం అవసరం లేదు, లేదు. జస్ట్ ఐస్ ప్యాక్ అలా అప్లై చేయండి, ఫ్రీ అయిపోతుంది, మొత్తం సెట్ Okay. అయిపోయింది. మీ మదర్ కి కూడా ఆల్మోస్ట్ రికవరీ ఉంది అనుకుంటాను కదా. రికవరీ ఆల్మోస్ట్ అయిపోయింది. మొత్తం రికవరీ మళ్ళీ మన మమ్మీకి మళ్ళీ ఇంకో సెషన్ ఉంది, అదే. నెక్స్ట్ ప్రోటోకాల్ లో రికవరీ చేసేద్దామండి. Yeah. నా వ్యూవర్స్ కోసం ఏం చెప్పగలుగుతున్నారా? షూర్ అండి. హలో అండి, హాయ్, దిస్ ఇస్ డాక్టర్ ప్రేమ్చంద్ ఫ్రమ్ రీసెట్ యువర్ స్పైన్ క్లినిక్. సో ఇది వచ్చేసి మనకి మియాపూర్ క్రాస్ రోడ్స్లో ఉంది అండ్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉంది. సో మన దగ్గర నీ పెయిన్, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఇలాంటి కేసెస్ అయినా కానీ వితౌట్ మెడిసిన్, వితౌట్ సర్జరీ ట్రీట్మెంట్ ఉండడం జరుగుతుంది. లైక్ మనకి ఇప్పటి వరకు చాలామంది పేషెంట్స్ వచ్చారు, 100% జెన్యున్ రివ్యూస్ కూడా ఉన్నాయి. సో మేడం గారు కూడా లాస్ట్ టైం వచ్చారు, వాళ్ళ మదర్ని తీసుకొని ప్రాపర్గా ట్రీట్మెంట్ అయిపోయి రికవర్ అయ్యారు. అగైన్ ఇప్పుడు మీరే చూస్తున్నారు, బిఫోర్ కమింగ్ ఎలా ఉన్నారు, ఆఫ్టర్ కమింగ్ ఎలా ఉన్నారు. నేను నవ్వుతున్నాను. నిజంగా అసలు ఒక రేంజ్ పెయిన్. ఐస్ ప్యాక్ పెట్టండి, సర్క్యులర్ మోషన్లో అప్లై చేయండి. కొంచెం వీక్ ఉన్నారు, క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగండి, ఒక 1 week కంటిన్యూషన్ చేయండి, ఐస్ ప్యాక్ సరిపోతుంది. మీరు ఇందాక అడిగారు కదా, లైక్ ఇప్పుడు హాట్ ప్యాక్ హాట్ స్పాట్ ఐస్ ప్యాక్ అది Yeah. నాకు కొంచెం డౌట్ ఉంది. ఏదైనా ఇంజురీ జరిగినా కానీ వెంటనే స్ట్రెయిన్ అయినా కానీ ఇప్పుడు హాట్ ప్యాక్ పెడితే చాలా రిజల్ట్ ఉంటుంది. బట్ ఇప్పుడు Okay. ట్రీట్మెంట్ ప్రొసీజర్ అయిపోయింది కదా, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, Okay. సో దానికి మీరు హాట్ ఐస్ ప్యాక్ పెడితే చాలా ఈజీగా రిజల్ట్ అనేది ఉంటుంది. Okay. లైక్ ఇట్ డిపెండ్స్, లైక్ హాట్ ప్యాక్ ఎప్పుడు పెట్టాలి, ఐస్ ప్యాక్ ఎప్పుడు పెట్టాలి అనేది పేషెంట్ కండిషన్ బట్టి సజెస్ట్ చేయడం జరుగుతుంది. Okay. అలా ఈవెన్ డైట్ ప్రికాషన్స్ అవన్నీ పేషెంట్ కండిషన్ బట్టి సజెస్ట్ చేయడం జరుగుతుంది. Okay. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చినందుకు. మళ్ళీ రాండి అనేది అడగను కానీ బట్ మీ ఫ్రెండ్స్కి కానీ మీ సబ్స్క్రైబర్స్కి కానీ Definitely. అందరికి కొంచెం సజెస్ట్ చేయండి. Definitely. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మళ్ళీ ఇప్పుడు ఆ ఒకటి తీసుకుని వచ్చాను కదా మమ్మీది, అది ఇప్పుడు ఇంకా నాకు అవసరం లేదేమో. అవసరం లేదండి, అది మీ మమ్మీకి అవసరం లేదు, మీకు అవసరం లేదు, Thank you. పక్కన పడేసేసి. థ్యాంక్ యూ అండి. Yeah. అలానే సుప్రియ పిల్లై యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలానే ఇన్స్టా పేజ్కి కూడా ఫాలో చేయండి. సో ఫస్ట్ టైం మా క్లినిక్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇది ఓన్లీ యాక్టర్స్ కి ఇస్తున్నారా? బయటే ఎవరు కూడా నా ఫ్రెండ్ సర్కిల్ యాక్టర్స్ వస్తే కూడా నేను అనుకున్నా ఎంతమంది యాక్టర్ వస్తారో తన ఎట్లానే గిఫ్ట్ ఇస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ఏ నొప్పి ఉంటే కూడా ఇక్కడ సరి అయిపోతుంది. సో ప్లీజ్ రండి. చూసారు కదా, ఈరోజు జిమ్ చేసిన టైంలో నేను అసలు చాలా జోరుగా పెయిన్ వచ్చింది. నా మసల్ అని నేను లెగ్ అనుకున్నా, బట్ ఇక్కడ నుంచి నాకు మొత్తం టైట్ అయింది చెప్పాడు, మసిల్ టైట్ అయింది, మొత్తం క్యూర్ అయిపోయా, అందంగా హ్యాపీగా నడుస్తున్నాను, జంప్ చేస్తున్నాను. చూసారు కదండి, 4 కాళ్ళతో వచ్చాను, 2 కాళ్ళతో వెళ్తున్నా. చూసారు కదా, నా ప్రాబ్లమ్స్ ఇలా సాల్వ్ చేశారు రీసెట్ న్యూరోథెరపీ. అట్లానే డాక్టర్ ప్రేమ్ గారికి నిజంగా చాలా పెద్ద థ్యాంక్స్. అలాగే నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, అండ్ ప్లీజ్ తప్పకుండా కామెంట్ కంపల్సరీ చేయండి. అండ్ మీ సుప్రియ మీ తోడుగా ఎప్పుడు ఉంటుంది.